వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఈరోజు నేను సామ్సంగ్ S25 ప్లస్ మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. ఈ మొబైల్లో ప్రాసెసర్ పరంగా బెటరా, కెమెరా పరంగా బెటరా, అలాగే ఓవరాల్ ఏఐ ఫీచర్స్ ఏమైనా కొత్తది తెచ్చారా అవన్నీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇంకోటి ఏమంటే మనకి ఇంతకుముందు నా సామ్సంగ్ S24 ప్లస్ మొబైల్లో ఆ స్పెసిఫికేషన్స్ ఇందులో పెట్టారు, లేకపోతే ఏమైనా చేంజ్ చేస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇక మనము సామ్సంగ్ S25 ప్లస్ డిజైన్ అండ్ బిల్డ్ కార్డ్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అలాగే కార్నింగ్ గురెల్ గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఉంది. మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో రాబోతుంది. అలాగే డబుల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, IP68 వాటర్ రేటింగ్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. ఇది గైస్ ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ కోడ్ చూసినట్టయితే మనకి డిజైన్ అయితే పెద్దగా అయితే ఏం లేదన్నమాట. మనకి సామ్సంగ్ S24 సిరీస్లో ఉన్న డిజైన్ ఇక్కడ కూడా ఉంది, అంటే పెద్దగా చేంజ్ అయితే లేదు. మనకి మొత్తం ఫ్రేమ్ కూడా ఆ విధంగా ఉంది అనమాట. డిజైన్ అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిస్ప్లే అనమాట. 6.7 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఆల్వేస్ అండ్ డిస్ప్లే ఫీచర్ ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా డిస్ప్లే బెటర్ అంటే కొంచెం బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్రైట్నెస్ పరంగా కొంచెం ఎక్కువ ఉంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది, అంటే మీరు మూవీస్ ఇంకా హై క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్గా మీకు డిస్ప్లేలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ అనమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది 3 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR5 రాబోతుంది, UFS 4.0 రాబోతుందని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ కొంచెం గేమింగ్కి అయితే బెటర్ అనుకోవచ్చు. పబ్జీ, ఫ్రీ ఫైర్ 120 FPS మీకు ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతాను అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే ఇందులో పెడదాం అనుకున్నారు, బట్ అది ఇంకా అంటే మేడ్ ఇన్ కాలేదన్నమాట. కాబట్టి వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఇందులో కూడా బెటర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా 8 ఎలైట్ 8 Gen 3కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ 8 ఎలైట్ ప్రాసెసర్ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. దానికంటే అంటే 10% హైలో ఉంటుంది, అంటే పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట 8 ఎలైట్ ప్రాసెసర్ అనేది. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే 7 మేజర్ Android అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ మనం మాట్లాడాల్సిన కెమెరా అనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ రాబోతుంది, ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి ఐసోలేస్ GN3 అనే సెన్సర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇందులో కూడా మనకి OIS ఫీచర్ ఉంది. ఇంకా మనకి ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి అనమాట, బెటర్ దాన్ ఉంటుంది. అంటే ఫోటో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇది న్యూ సోనీ సెన్సార్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు ఉన్న మనకి సామ్సంగ్ S24 సిరీస్ కాకుండా ఈ సిరీస్లో కెమెరాలో కొంచెం బెటర్ దాన్ ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ 12 MP చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి వాయిస్ సపోర్ట్ అయితే లేదు, బట్ మనకి వీడియో క్వాలిటీ అనేది స్టేబుల్గా వస్తుంది అనమాట. అంటే ఎటువంటి స్టెబిలైజేషన్ అనేది మిస్ కాదు. అంటే కొన్ని కెమెరాస్లో మనం ఇంత కదిలించినాం అనుకో స్టెబిలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ మనకి ఇందులో కూడా ఉండదు. అంటే వీడియో క్వాలిటీ కూడా స్టడీగా వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే వీడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే 10 MP చూసినట్టయితే మనకి ఇక్కడ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉంది. విత్ వాయిస్ ఫీచర్ కూడా మనకి అవైలబుల్ ఉంది అనమాట. ఇంకా వాయిస్ ఉన్నట్లయితే మనకి ఫొటోస్ అనేటివి చాలా బాగా వస్తాయి. 3x అంటే కొంచెం జూమ్ తక్కువ అనుకోండి, అంటే మనకి జూమ్ ఎంత తక్కువ ఉంటే ఫొటోస్ అనేది అంత క్లారిటీగా ఉంటుందని చెప్పొచ్చు. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో మనకి ఆటో HDR ఫీచర్ కూడా ఉందన్నమాట. అంటే కొన్నిటికి HDR ఫీచర్ ఆన్ చేసుకుంటేనే అది ఆన్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ ఆటో ఉందన్నమాట. అంటే మన కెమెరా మోడల్ చేంజ్ చేసే బట్టి, అంటే మనము ఇప్పుడు మన ఫ్రంట్ కెమెరా పెట్టాము, అక్కడ అది ఆటోమేటిక్ ఆన్ అవ్వాలి, అది ఆన్ అవుతుంది అనమాట. ఎన్విరాన్మెంట్ బట్టి అది ఆన్ చేసుకుంటుంది అనమాట, HDR కావాలా వద్దా అనేది. మన బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. చాలా బెటర్ క్వాలిటీ చూడొచ్చు మీరు వీడియోలో, అంటే వర్చువల్ ఉంటుంది అనమాట మీరు వీడియో క్వాలిటీలో. బ్లాగర్స్, యూట్యూబర్స్కి బెటర్ సూటబుల్ అవుతుంది అనమాట ఈ కెమెరా. ఓకే, మనకి ఇక్కడ ఫ్రంట్ చూసినట్టయితే 12 MP ఇచ్చారనమాట. 12 MP అంటే పెద్దగా ఫొటోస్ అయితే ఉండవు, కాకపోతే ఒక వర్చువల్ ఉంటుంది అనమాట. 12 MP అంటే కూడా ఒక బెటర్ ఫొటోస్ ఇది క్యాప్చర్ చేయగలదు. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లేదా మనము వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఎన్హాన్స్మెంట్ అని కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఎన్హాన్స్ నైట్ వీడియో మోడ్ అయితే చెప్తున్నారు, అంటే నైట్ వీడియో మోడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. లో లైట్ వీడియో కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అలాగే రెడ్యూస్డ్ బ్యాక్గ్రౌండ్ వీడియో మోడ్ అయితే చెప్తున్నారు అనమాట. కొన్ని ప్లేస్లో తీస్తా అంటే మనకు ఎక్కువ వాయిస్ ఉంటుంది, అలాంటి ప్లేస్లో ఇది ఏం చేస్తా అంటే వాయిస్ అనేది రెడ్యూస్ చేసి వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఎన్హాన్స్డ్ ఆడియో క్లారిటీ అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఆడియో క్లారిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఓన్లీ ఆడియో మీద ఫోకస్ చేస్తుంది, అంటే ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనము బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి లియాన్ 4900 mAh బ్యాటరీ పెట్టారని చెప్పచ్చు. బ్యాటరీలో నేను డిసప్పాయింట్ అనమాట. మనకి ఇంత ప్రైస్ పెట్టినారు, ఓకే బాగానే ఉంది, 80K అలా పెడతారు. మినిమం బ్యాటరీని ఇంక్రీజ్ చేయాలి కదా. 6000 mAh కానీ 7000 అని పెట్టింటే కొంచెం బాగుంటుంది. మనకి బడ్జెట్ మొబైల్స్లోనే పెడుతున్నారు. రీసెంట్గా నేను చూసింది పోకో X7 Pro, అందులో మనకి 6500 mAh బ్యాటరీ పెట్టారు అనమాట. అది మనకి బడ్జెట్ ఎంత 28K, ఇది 70K మధ్యలో వస్తుంది. ఇక్కడ కొంచెం బ్యాటరీ ఇంక్రీజ్ చేస్తుంటే కొంచెం బాగుండేది, కానీ ఇది ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 45 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అలాగే 15 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జర్ ఉంది. అలాగే 4.5 వాట్స్ అయితే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట.
45 వాట్స్ అంటే మీకు ఎక్కువ టైం తీసుకుంటదనమాట. అంటే నాకు తెలిసి 1 అవర్ పైన టైం తీసుకుంటది మీకు. ఇందులో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ చూసినట్టయితే ఓన్లీ 2 వేరియంట్స్ ఉన్నాయి. 12 జీబీ ర్యామ్ ఉంది, 256 స్టోరేజ్ ఒక వేరియంట్ ఉంది. 12 జీబీ ర్యామ్ ఉంది, 512 జీబీ స్టోరేజ్ ఇది ఒక వేరియంట్ అనమాట. అంటే 2 వేరియంట్స్ ఉంది ఈ మొబైల్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే. ఇది కలిసి ఓవరాల్గా ఈ మొబైల్ రివ్యూ అయితే ఓకే. మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.